యువర్ అటెన్షన్ ప్లీజ్. పెప్సీ రాజధాని ఎక్స్ప్రెస్ మరి కాసేపట్లో ప్లాట్ఫామ్ పైకి వచ్చును. దయచేసి వినండి. కోకోకోలా శతాబ్ది ఎక్స్ప్రెస్ 2వ నెంబర్ ప్లాట్ఫామ్ పై నుంచి బయలుదేరును. వినడానికి వింతగా ఉందా? కానీ ఇదే త్వరలో నిజం కాబోతోంది. త్వరలోనే భారతీయ రైళ్లు బ్రాండ్మయం కాబోతున్నాయి. ఇప్పటిదాకా మనం గోదావరి, గౌతమి, శాతవాహన, దురంతో, రాజధాని, శతాబ్ది ఇలా రైళ్ల పేరునే చూశాం. కానీ త్వరలో ఈ పేర్లకు ముందు ఏదో ఓ బ్రాండ్ పేరు కూడా చేరబోతోంది. అంటే మన గోదావరి ఎక్స్ప్రెస్ హల్దీరామ్స్ గోదావరి అనో, రిలయన్స్ గోదావరి అనో పేరు మారిపోతుందన్నమాట. ప్రయాణికుల టిక్కెట్ల ధరలు, సరుకు రవాణా ఛార్జీలు పెంచకుండానే ఆదాయాన్ని పెంచుకునే ప్రయత్నంలో భాగంగా ఈ బ్రాండెడ్ రైళ్లు తెరపైకొచ్చాయి. అంటే కార్పొరేట్ సంస్థలు రైల్వేతో దీర్ఘకాలిక ఒప్పందం కుదుర్చుకుంటాయి. ఆ రైళ్లపై తమ ప్రకటనలు ప్రచురించుకుంటాయి. బోగి లోపల కూడా తమ ప్రకటనలతో నింపేస్తాయి. స్టేషన్లు కూడా కార్పొరేట్ సంస్థలు గంపగుత్తగా కొనేస్తాయి. దీనికి సంబంధించిన ప్రతిపాదన ఇప్పటికే రైల్వే శాఖకు చేరింది. వచ్చే వారం దీనిపై నిర్ణయం తీసుకుంటారు. తొలుత రాజధాని, శతాబ్ది ఎక్స్ప్రెస్ రైళ్లలో ఈ బ్రాండింగ్ విధానాన్ని ప్రవేశపెట్టి దశలవారీగా మిగిలిన రైళ్లలోనూ విస్తరించాలన్నది రైల్వే శాఖ ప్రణాళిక. దీంతో పాటు లెవెల్ క్రాసింగులు, ట్రక్కుల పక్కన హోర్డింగులు ఏర్పాటు చేసి సొమ్ము చేసుకోవాలని కూడా రైల్వే శాఖ భావిస్తోంది. నిజానికి రైళ్ల బ్రాండింగ్ ప్రతిపాదన ఇప్పటిది కాదు. యూపీఏ హయాంలోనే ఇది అమల్లోకి రావాల్సి ఉన్నా ఎందుకో ఆగిపోయింది.